రావణుడు నవగ్రహాలను లంకలో బంధించి వారిని తన సింహాసనానికి మెట్లుగా వాడుకునేవాడు. హనుమంతుడు లంకకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక చీకటి చెరసాలలో తలకిందులుగా వేలాడుతున్న శనిదేవుడిని చూశాడు. హనుమంతుడు శనిని అక్కడినుంచి విడిపించాడు. అప్పుడు శనిదేవుడిలా అన్నాడు, హనుమా, నువ్వు నన్ను కాపాడావు, ధన్యవాదాలు. కాని ప్రకృతి నియమం ప్రకారం నేను నిన్ను కూడా చుట్టుముట్టాలి, అంటే నీపై కూడా శని ప్రభావం చూపాలి. కాబట్టి నేను నీ దేహంపైకి వస్తాను అని అంటాడు. అప్పుడు హనుమంతుడు నవ్వుతూ, సరే శనిదేవా, నీ కర్తవ్యం నువ్వు నెరవేర్చుకో, నా శరీరంలో నీకు ఎక్కడ చోటు కావాలో కోరుకో అన్నాడు. శనిదేవుడు హనుమంతుడి తలమీద కూర్చున్నాడు. వెంటనే హనుమంతుడు తన శరీరాన్ని పర్వతమంత పెద్దదిగా పెంచడం మొదలుపెట్టాడు. ఆ పైన పెద్ద పెద్ద బండరాళ్లను తన తలమీద పెట్టుకుని మోయడం ప్రారంభించాడు. శనిదేవుడు ఆ బండరాళ్ల కింద నలిగిపోతూ భరించలేనంత నొప్పితో విలవిలలాడిపోయాడు. అప్పుడు శనిదేవుడిలా అంటాడు, హనుమా, నన్ను వదిలేయ్, నేను నీ తలమీద ఉండలేకపోతున్నాను అని వేడుకున్నాడు శని. అప్పుడు హనుమంతుడు ఒక షరతుమీద శనిని వదిలిపెట్టాడు. ఆ షరతేమిటంటే, ఎవరైతే నన్ను అంటే హనుమంతుడిని మనస్ఫూర్తిగా పూజిస్తారో వారిని నువ్వు ఎప్పుడూ ఇబ్బంది పెట్టకూడదు అని షరతు పెడతాడు. శనిదేవుడు ఆ షరతుకు అంగీకరించి అప్పటినుండి హనుమభక్తుల జోలికి వెళ్లనని మాట ఇచ్చాడు. అందుకే శనివారంనాడు శని ప్రభావం తగ్గడానికి చాలామంది హనుమంతుడి గుడికి వెళ్ళి ఆకుపూజ లేదా సింధూర పూజ చేస్తారు. శనితో జరిగిన ఈ యుద్ధంలో హనుమంతుడి ఒంటిపై అయిన గాయాలకు ఉపశమనం కోసం ఆయన శరీరమంతా సింధూరం మరియు నూనె పూసుకున్నారని పురాణాలు చెబుతాయి. అందుకే ఆయనకు సింధూరమంటే అంత ఇష్టం. ఈ కథ నచ్చితే ఇంకెందుకాలస్యం, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.